పాల స్వభావము పెరుగు స్వభావంగా మారాలంటే అందులో పెరుగు చుక్క వేయాలి. వేసిన తర్వాత వెంటనే మారిపోద్దా? రేపు ఉదయానికి మారుతుంది. చూడండి, మీకు బాగా అర్థమేంటి చెప్తాను. పాలు ఎన్ని రోజులు పనికొస్తాయమ్మా? ఒకరోజు ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులు. పెరుగు ఎన్ని రోజులు పనికొస్తుందమ్మా? 2 రోజులు లేదా 3 రోజులు గట్టిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, లేదా 4 రోజులు వేసుకోండి. ఎందుకు ఒక రోజు ఎక్స్ట్రా వేసుకుందాం, పనికొస్తుంది అనుకుందాం. ఈ పెరుగులోంచి మనము అదేమంటారు, వెన్న మజ్జిగ చేసి వెన్న తీసామనుకో, వెన్న ఎన్ని రోజులు పనికొస్తుందమ్మా? ఒక 10 రోజులు లేదా ఒక 6 రోజులు వేసుకోండి. పాల స్వభావంగా ఉంటే నీ బ్రతుకు లేదా నా బ్రతుకు ఒక రోజే. పెరుగు స్వభావంగా ఉంటే నీ బ్రతుకు నా బ్రతుకు 4 రోజులే. వెన్న స్వభావంగా ఉంటే నీ బ్రతుకు నా బ్రతుకు 7 రోజులు వేసుకోండి. ఆ వెన్నను కాస్త వేడి తగిలిచ్చి శ్రమలు తగిలిచ్చి పొయ్యి మీద వేస్తే ఏమవుతుంది? అది ఎన్ని రోజులు పడుకుంటుందమ్మా? మాట్లాడండి, మీకు తెలీదా? ఏదో నా ఒక చిత్రంగా చూస్తారు, ఎప్పుడు పెరుగు తోడైనట్టు, వెన్న చూడనట్టు, నెయ్యి చూడనట్టు. అది ఎన్ని రోజులు పనికొస్తుంది? అంటే ఇన్ని క్రియారూపాలు దాల్చుకుంటే దాని వాల్యూ, దాని యొక్క ఏమంటారు లైఫ్ టైం ఏంటంటే అది. ఈ పాలే, నెయ్యి దేంట్లోంచి వచ్చింది? దాని సహజ స్వభావం పాలే. పాలు పెరుగుగా మారి, పెరుగు మేకడగా వెన్నగా మారి, వెన్న నెయ్యిగా మారితే దాని లైఫ్ టైము సంవత్సరం నుంచి వాడుతూనే ఉన్నాం మేము. ఇంకా మరి విశ్వాసులు ఇచ్చి సంవత్సరం నుంచి ఫ్రిడ్జ్లో వాడుతూనే ఉన్నాం, పప్పులో వేసుకుంటూనే ఉన్నాం. ఎందుకు పాడవలా? నీవు కూడా దేవుల్లో అలాగూ క్రియారూపం దాల్చుకొందువుగాక.